కాళేశ్వరం కూల్చివేత ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయనేది ఆందోళన. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు, అక్కడ అనధికారికంగా జరుగుతున్నటువంటి తవ్వకాలు, వాహనాల కదలికలు, వీధి దీపాలు, స్ట్రీట్ లైట్స్ పర్యవేక్షణ, సీసీ కెమెరాల సరిగా పర్యవేక్షణ లేకపోవడాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే కాళేశ్వరం అంటే ఒక్క ప్రాజెక్టు కాదు మిత్రులారా, మనకు తెలిసింది అది భారీ ప్రాజెక్టు. 7 ప్రధానం అనుకుంటా, ప్రధాన ప్రాజెక్టులు. వాటి వెనక కూల్చివేతకు కానీ అవి దానంతలోనే విధ్వంసం, అది కూలిపోవడానికి ఏమైనా కుట్ర జరుగుతుందంటే దానికి సాక్ష్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి నిజంగా అట్లా చేస్తున్నారా? ప్రతీకార రాజకీయాలంటూ నాంది పలికినట్టేనా? నాంది ఇప్పుడు కాదు, సుమారు ఎప్పుడో పలికేశారు. ఈరోజు కాదు, తెలంగాణ ఏర్పాటు కావాలి అను మనుక్షణం పదం బయటికి రాకముందుకే రాజకీయ కక్షలు ఎట్లా దాన్ని అణచివేయాలి, ఎట్లా దాన్ని తుంచివేయాలి, ఎట్లా దాన్ని భూస్థాపితం చేయాలని ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు మిత్రుల 1969 తెలంగాణ మలిదశ ఉద్యమం కానించి చూస్తూ ఉంటే ఇది తొలిదశ అంటాను నేను, అది మలిదశ. చాలామంది తొలిదశ అంటారు దాన్ని 69, కానీ అంతకుముందు కూడా ఉద్యమాలు జరిగాయి కాబట్టి, వ్యతిరేకత జరిగింది కాబట్టి. అది ఏదైతే ఉమ్మడి భాషా సంయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటు కోసం ప్రయత్నాలలో వ్యతిరేకించిన ఉద్యమం కూడా ఉంది. అది తొలి ఉద్యమం. 69 జరిగింది మలి ఉద్యమం, ఇది తుది ఉద్యమం. అయితే ఇదే తుది ఉద్యమం అయిపోతుంది అనుకున్నాం, కానీ తుది ఉద్యమం ఇంకా పూర్తి అవ్వలేదు. అస్తిత్వాన్ని కాపాడుకోవలసినటువంటి అవసరం ఏర్పడింది. మలిదశ ఉద్యమంలో దగాబడ్డ తెలంగాణ, ఏదైతే దగాబడ్డ తెలంగాణ నినాదంతో ప్రారంభమైనటువంటి ఈ తుది ఉద్యమం, బెల్లి లలితక్క, మారోజు వీరన్న, గద్దర్ గారు వీళ్ళ నేతృత్వంలో ఇంకా ఎన్నో కుల సంఘాలు, ఎన్నో రైతు సంఘాలు, మళ్ళీ ఊరు వాడ ప్రతి ఒక్కరు కలిపి కదం తొక్కుతూ ఓ భువనగిరి, ఓ సూర్యాపేట, సిద్దిపేట అనుకుంటా, సిద్దిపేట, వరంగల్ సభలని పెట్టి తెలంగాణ నినాదాన్ని వినిపించారు. తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వినిపించారు. తెలంగాణ ఘోష వినిపించారు. పాలకుల గుండెల్లో డైనమైట్లు వెలిగాయి. అందుకే బెల్లి లలితక్కను రాజ్యము కాదు, ఏకంగా వ్యక్తే, ఆ వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు హత్య చేయించాడు. ఇది బహిరంగ రహస్యం, మనందరికీ తెలిసిందే. సరే, ఆ ఉద్యమం స్ఫూర్తి నుంచి, ఆ ఉద్యమం మొలకెత్తినటువంటి విత్తనాల నుంచి కేసీఆర్ రావడంతో తెలంగాణ ఉద్యమం రూపం, స్వరూపం ఏ విధంగా మరి అందరికీ తెలిసిందే. తెలంగాణ సిద్ధించింది ఎట్టకేలకు. మన కలల స్వప్నం, కలల సాకారమైంది. దానికి విజనరీగా మనం ఎన్నో రకాలైనటువంటి ప్రాజెక్టులని, తెలంగాణ ఏ విధంగా అయితే కొంగు బంగారంగా ఉన్న సంపద నుంచి సంపదను క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అన్ని సబ్బన్న వర్గాల నుంచి మానవ వనరులను కూడా ఏ విధంగా సిద్ధం చేసిండో, ఏనాడు అయితే ఆనాడు ఉద్యమంలో వీరుడుగా, ఉద్యమకారుడిగా, యుద్ధ వీరుడిగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ మళ్ళీ వీళ్ళని హ్యూమన్ రీసోర్స్గా మార్చి రేపటి తరాల కోసం గురుకులాలని ఇట్లా ప్రతి సెక్షన్ని చేసుకుంటూ వెళితే అధికారం దాహంతో, అధికారం దూరమైనటువంటి పశుపతులు డబ్బాలో బంధించబడక విర్రవీగి బయటకు వచ్చి విరలయ తాళనం చేస్తే ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది. తెలంగాణ అంటే మీకు గిట్టకపోవచ్చు, తెలంగాణ పదం మీకు గిట్టకపోవచ్చు, తెలంగాణ మీద మమకారం లేకపోవచ్చు, తెలంగాణ అటువంటి భావజలం మీలో ఉండకపోవచ్చు, తెలంగాణ డిఎన్ఏ కూడా మీలో ఉండకపోవచ్చు. కేసీఆర్ మీద మీరు వ్యక్తిగత కక్షలో ఉండవచ్చు, కేసీఆర్ మీద మీకు వ్యక్తిగత ద్వేషమే ఉండవచ్చు, కేసీఆర్ మీద మీకు వ్యక్తిగతమైనటువంటి పగే ఉండవచ్చు. మాకు అక్కర్లేదు. కానీ మా తెలంగాణ సంపద, మా తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల సంక్షేమం మాకు కావాలి. మీరు కేసీఆర్ని ఏం చేసుకుంటారో మాకు అక్కర్లేదు. కేసీఆర్ మీద జైలుకు పంపించుకోండి, అవినీతి ఆరోపణల మీద నిజమైతే నిజంగా నిగ్గు తెల్చండి, అబద్ధమైన కక్ష తీర్చుకోండి. అది మీ వ్యక్తిగత, దానికి ప్రజలు చూసుకుంటారు, రేపు ఎలక్షన్లో చూస్తారు. కానీ మీరు చేస్తున్న ఈ విధ్వంసం ఏదైతే ఉందో అది రాబోయే తరాలకి కంటగప్పు, రాబోయే తరాల జీవితాలని నాశనం చేయబోతుంది, విధ్వంసం అయ్యబోతుంది. అంటే దీని వెనక మీ కుట్ర ఏమిటి అంటే తెలంగాణని మళ్ళీ కరువు కొడల్లో నెట్టివేయబడి, ఇక్కడ మళ్ళీ భయానక వాతావరణాలు క్రియేట్ చేయబడి
ఎప్పుడైతే కల్లోలిత ప్రాంతాలుగా ఉన్నటువంటి ఉద్యమ సమయం కూడా మనం చూసాం నక్సలైట్ ఉద్యమ సమయంలో. ఇట్లా రకరకాలుగా అశాంతిమైపోయి మీకు దండం పెడతావురా బాబు, మమ్మల్ని మళ్ళీ తీసుకెళ్ళి ఏ రాష్ట్రంలోనైనా కలపండి అని ఏమైనా అంటారా? అనాలని ఏమైనా మీరు కుట్ర చేస్తున్నారా? ఏమిటి మీ ఉద్దేశం? కాళేశ్వరంలో మేడిగడ్డలో 2 పిల్లర్స్ కుంగిపోయి ఉండవచ్చు. కుంగిపోవడంలో కుట్ర ఉంది, బాంబులు పేల్చారని అనుమానం ఉంది. ఈ అనుమానం నిజమే అని చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. అవేంటో కూడా చూద్దాం. ఎక్కడైనా పిల్లర్ దగ్గర ఇసుక మెట్లు తీసేస్తారా? తీస్తారా? ఇసుక ఇక్కడ బలంగా ఉండాలి కదా, అవి ఎందుకు వెళ్తున్నాయి అక్కడి నుంచి? అసలు ఇసుక మేటులు ఎక్కడివి? ఇసుక దందాలు. ఇక్కడ మీడియా కవరేజ్ వచ్చిందని తెలవగానే దొంగలు ఎట్లా పారిపోతారో చూపిస్తాం. ఇవి కూడా ఇట్లా తెలంగాణ ప్రాజెక్టుల మీద ఇంత కుట్ర ఏమిటి? ఎందుకు ఇంత కక్ష? ఏమిటికి అసలుకి ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం బాగా చర్చించాల్సిన అవసరం ఉంది. నిన్న కన్నెపల్లి ప్రాజెక్టును చూడడానికి వెళితే నిలవరించిన ప్రయత్నం అడుగడుగున ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, పెద్దమ్మ గుడి దగ్గర 4 సుమాలు, అవి దాటితే ఇంకా 6 సుమాలు, అక్కడ కూడా దాటాడాడుకో ఇంకా 10 సుమాలు. అయితే అప్పుడు తనికెళ్ళ భరణ్ గారు ఏం చెప్తారు? అన్ని సుమ్ములు ఎందుకురా, మనం ఏమైనా తిరణాలకు వెళ్తున్నామా, అయినా పులిని వేటాడేటటువంటి ఏదో సినిమా డైలాగ్ ఉంది. అట్లాగే నిన్న తెలంగాణ ప్రాజెక్టు కన్నెపల్లి ప్రాజెక్టు చూడడానికి బీఆర్ఎస్ శ్రేణులు వెళ్తూ ఉంటే అడుగడుగున ఒకటి దాటిన తర్వాత ఇంకొక టీం దాటిన తర్వాత ఇంకా బారికేడ్లు అయిన తర్వాత ఇంకా ఇట్లా అడుగడుగున తెలంగాణ కన్నెపల్లి ప్రాజెక్టు మన రాష్ట్ర ప్రాజెక్టు మన తెలంగాణ ప్రాజెక్టులని మన ప్రజానాయకులు వెళ్ళడానికి కూడా అవకాశం లేదట. ఇదెక్కడి సూత్రము? వెళితే వీళ్ళని కులగొడతారా? వీళ్ళు ఏమైనా నిరసన కార్యక్రమం చేస్తారనుకో, నీకు చట్టప్రకారం అరెస్ట్ చేయండి. అక్కడికి వెళ్ళడమే నిషేధం అంటే ఇది ఎట్లా సాధ్యము? మొన్నంటే వాళ్ళు సవాలు విసిరారు, ఇద్దరు కలుస్తూ మాట పెరుగుతుంది, కొట్టుకుంటారు. అభిమానుల్లో పార్టీ శ్రేణుల్లో ఒకరిని కొట్టుకుంటే శాంతి భద్రత దెబ్బతింటాయి కాబట్టి ప్రివెంటివ్ చేశారని అర్థం చేసుకోవచ్చు. మరి ఈ కన్నెపల్లికి వెళ్తే ప్రివెంటివ్ ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. మరి ఏ తీరుగా చట్టాలు, ఏ తీరుగా వ్యవహార తీరి, పాలకులు ఎందుకు గజగజలా వణుకుతున్నారా అనే అనుమానాలు ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. ఇది ఏంటి సంగతి? అసలు ఎక్కడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా నిలవరించిన విధానం చూస్తూ ఉంటే బాధ అవుతూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇట్లా ఒక మేడిగడ్డలో 2 పిల్లర్లు కూల్చారా పేల్చారా అనేది తేలాల్సిన అవసరం. రైట్, మొదలే చెప్పారు కేసీఆర్ మార్కు ఉంచనంటే సరే, కేసీఆర్ని మనం మార్చుకోవాలనుకున్నాం కాబట్టి పర్లేదేమో అనుకున్నాను. కానీ వాళ్ళు ఏకంగా తెలంగాణ బ్రాండును, తెలంగాణ ఇమేజ్ను, తెలంగాణ కీర్తిని, తెలంగాణ ప్రతిష్టను, తేజస్సునికే ఎసరు పెట్టేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. లోపాయికరక తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా నీటి ప్రాజెక్టుల మీద ఒడంబడికలు, చర్చలు, డిపిఆర్ఓలు ఇవన్నీ సిద్ధమవుతూ ఉన్నాయి. గ్రహించండి, మేలుకోండి ఓ యువత, ఓ తెలంగాణ ప్రజలారా, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు ప్రశ్నించండి, మీ నిరసన తెలియజేయండి, శాంతియుతంగా మీ భావాన్ని వ్యక్తం చేయండి. లేదంటే ముందు తరాలు మళ్ళీ వెనక్కి నెట్టివేయబడతాయి, అంధకారం కాబోతుంది. ఈ విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఆ 2 పిల్లర్లని తిరిగి పునర్నిర్మిస్తాము. ఎల్ఎన్టీ వారు కట్టినటువంటి ఆ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. ఇక్కడ 2 విషయాలు తెలియజేయాల్సింది. ఎల్ఎన్టీ ప్రాజెక్టు కానీ, ఆ తర్వాత మెగా కృష్ణారెడ్డి ప్రాజెక్టు కంపెనీలు కానీ, తెలంగాణ ప్రాజెక్టుల డెవలప్మెంట్లో కానీ, ప్రాజెక్టుల నిర్వహణలో కానీ, నిర్మాణంలో కానీ కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి విభాగాలలో ఇద్దరు ఎక్కువగా ఉంటారు, ఎల్ఎన్టీ అండ్ మెగా కృష్ణారెడ్డి. మరి వీళ్ళే మళ్ళీ ఆ తర్వాత కూడా అదే కాంగ్రెస్ ప్రభుత్వంతో, అదే ఎన్డీఏ ప్రభుత్వంతో ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు అర్థమేమిటి అనేది ఇక్కడ ప్రశ్న. చర్యలు తీసుకోవాలి కదా, వాళ్ళేగా అవినీతి పరులు,
వాళ్ళు డబ్బులు ఇస్తేనే కదా కేసీఆర్ లాంటి వాళ్ళు అక్కడ పాలకులు అప్పుడు అవినీతి చేశారు. ఇద్దరు దొంగలైనప్పుడు మళ్ళీ నువ్వు దొంగతో ఎందుకు స్నేహం చేస్తున్నావు, వాళ్ళని ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్టలేదు? ఎల్ఎన్టీ మీద చేయగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉంటుందా ఇక్కడి సర్కార్కు, ఇక్కడ రేవంత్ రెడ్డికి? ఎందుకంటే అది క్రెడిబిలిటీ ఉండే సంస్థ, కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సంస్థ, కేంద్ర ప్రభుత్వానికి కూడా పనిచేస్తున్న సంస్థ. ఇక్కడి సంస్థని వీళ్ళు ఏమైనా టచ్ చేయగలిగిందంటే ఏమీ లేదు. వాళ్ళు మేము ఇక్కడ ఎల్ఎన్టీ ప్రాజెక్టుకు ఉన్నటువంటి ముందే వడంబేడికి ఏంటి ప్రాజెక్టు నిర్వహణ, మళ్ళీ రిపేర్ లాంటి చిన్న చిన్న అంటే మరమ్మతులు నిర్వహణ, రెవెన్యూ రిపేర్స్ అంటాం. అంటే మనం వ్యవహారికంగా అలా మాట్లాడతాం. రెవెన్యూ ఇన్కమ్ అంటే రోజువారీ వచ్చేటువంటి వ్యవహారాలు. అట్లా రోజువారీ మెయింటెనెన్స్లో వచ్చేటువంటి ఖర్చులు నిర్వహణకు కూడా ఎల్ఎన్టీ చేయాలి. ఆ పిల్లర్లు ఏదైతే కుంగినాయో ఆ కుంగినటువంటి పిల్లర్లు పునర్నిర్మిస్తాము, సపోర్ట్ చేస్తాము అంటే ఆహ్వానం ఇస్తలేరు, పనికి ఆర్డర్ ఇస్తలేరు. ఏమిటి దీని వెనక కుట్రా? ఇసుక మీరు 2-3-2.5 ఏళ్ళ నుంచి ఆ ప్రాజెక్టు పండబెట్టారు. 2.5 ఏళ్ళ నుంచి కాళేశ్వరం పరివాహక ప్రాంతం రైతులు గోసపడుతూ ఉన్నారు. రైతులు పంట పండించుకోలేక పంట రుచి మరిగినటువంటి వాళ్ళు పంట పండించుకొని ఎన్నేళ్లకు నా నేలలో పచ్చదనం చూశాం. ఇది ముఖ్యంగా చెప్తా ఉంటా చాలాసార్లు. నేను రాష్ట్ర వ్యాప్తంగా షూటింగ్ల వ్యవహారంలో అంటే ఫిక్షన్స్, సీరియల్స్, సినిమా వ్యవహారంలో కానీ రాజకీయ నాయకుల సర్వేలు, ఇంటర్వ్యూలు, వాళ్ళ ప్రాజెక్టుల విషయంలో చాలా ఈ రాష్ట్రంలో చాలా జిల్లాలు అంటే ఇటు రాయలసీమ కానీ, తెలంగాణ కానీ, ఉత్తరాంధ్ర కానీ, కోస్తా కానీ చాలా జిల్లాలు తిరిగినాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్రకి వెళ్ళినప్పుడు, తూర్పుగోదావరి జిల్లాలకు వెళ్ళినప్పుడు నాకు కంట్ల గోస అనిపించేది. నా భూమి, నా నేల, నా తెలంగాణ బిడ్డ, తెలంగాణ నేల ఎండిపోయేది. అంతా చలకే, అంతా కూడా ఎర్రమట్టి దిబ్బలు, అంతా ఇక్కడి చూసిన అడివే పడాబడినట్టు ఉండేది. పల్లె చూసినా అట్లాగే ఉండేది. ఏమిటి ఈ ఘోష? తలాపున గోదావరి ఉన్న తలరాత మారలేకపాయా అని చెప్పి బాధపడుతుండేవాడిని. కానీ కాళేశ్వరం వచ్చిన తర్వాత ఇక్కడ పచ్చదనం, గ్రీనరీ పెరిగింది, గ్రౌండ్ వాటర్ పెరిగింది, పంట పెరిగింది, ఆదాయం పెరిగింది, కొనుగోలు శక్తి పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది. ఏంది? నాణ్యతా ప్రమాణాలు పెరిగినాయి, ఆరోగ్య ప్రమాణాలు పెరిగినాయి. పుట్టిన తర్వాత శిశువుల ఆరోగ్య రేటు పెరిగింది, శిశు మరణాలు తగ్గాయి, ఆపరేషన్లు తగ్గాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీలు పెరిగాయి. ఇన్ని రకాలుగా పెరిగినటువంటి అయినా మనకి ఇంకేదో మార్పు కావాలనుకున్నా. సో ఇట్లా ఆ ప్రాజెక్టు విషయంలో ఇట్లా జరుగుతున్నటువంటి తెలంగాణలో మరే ఎల్ఎన్టీ వారు చేస్తా అంటే ఎందుకు చేయనిస్తలేరు? రిపేర్లు వాళ్ళే ఇవ్వాలి కదా, ఎందుకు ఆహ్వానం పలుకుతలేరు? వాటిని కూల్చే కుట్ర ఏమైనా జరుగుతుందా? నిర్వీర్యం చేస్తే మాత్రం నష్టపోయేది ఎవరు? మీకు తెలంగాణ, మీకు కేసీఆర్ మీద కోపం ఉండవచ్చు. కేసీఆర్ ప్రాజెక్టులో నిలబెడితే ఆయన చరిత్రలో నిలబడతారు, నిలిచిపోతారు అని మీ కడపల కుట్ర, కుతంత్రాలు, ఈర్ష్యా ద్వేషాలు ఉండవచ్చు. మీ ఇష్టం అది. కానీ మీరు కొట్టే దెబ్బ ఈ ప్రాజెక్టు మీద దెబ్బ కొడితే మా రేవంత్ రెడ్డి గారు వింటున్నారా? మీ తెలంగాణ, మా తెలంగాణ, మన తెలంగాణ బిడ్డలే ఆగమైపోతారు కదా. మీరు రైతు బిడ్డ అని చెప్పుకుంటున్నారు. మీరైతే రైతు బిడ్డ కాదన్నారు, ఒకసారి మీరే అవునన్నారు, పోలీస్ పటేల్ అన్నారు, పెదవన్ అన్నారు, రకరకాలు చెప్పుకున్నారు. మీ మాటల విషయం చెప్పాలంటే ఆ దేవుడికే మొక్కాలే. సరే, అదే విషయం. ఇకపోతే ఇట్లా మీద కక్షలు తీర్చుకోండి, మీ ఇష్టం, మీ రాజకీయాలు, మీ రాజకీయ కక్షలు, మీ రాజకీయ నేపథ్యాలు, మీ రాజకీయ పోటీలు. మీరు మళ్ళీ ఆ తర్వాత మీరంతా ఒకటైపోయినా, మీరు మళ్ళీ ఆయననే కేసీఆర్నే శరణ్ కోరుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ ఇట్లాంటి ప్రాజెక్టులని కళల రూపాన్ని, ప్రాజెక్టుని తుంచివేయడం లేదా దాన్ని రామరూపాలక చరిత్ర లేకుంటే చెడిపాలని ప్రయత్నం చేస్తే మాత్రం చరిత్రను ఎవరు చెడిపోయలేరు, చరిత్ర ఎవరు డిలీట్ చేయలేరు. ఖచ్చితంగా నేను మాత్రమే, మేమే, మాదే, నా జాతే, నాదే నడవాలి అనుకున్నటువంటి హిట్లర్ అందరూ కూడా చరిత్ర కాలగర్భంలో హీనాతీతంగా కలిసిపోయారనేది గుర్తుపెట్టుకొని ప్రజారంజకంగా నేను చాలాసార్లు చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి కానీ, రేవంత్ రెడ్డి గారి అభిమానించేటువంటి వాళ్ళకి కానీ, ఆయన కొత్తాసు పలికే వాళ్ళు కానీ చాలా 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 రేర్ అవకాశం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. బలవంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోయిన కూడా ముఖ్యమంత్రి అవుతాడా, అవకాశాలు కనిపిస్తున్నాయా? కోరికుండా ఉండవచ్చు, చిన్నప్పటి నుంచి కూడా ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ అవకాశాలు, ప్రాబబిలిటీ తక్కువగా ఉన్న నేపథ్యంలో
కేసీఆర్ లాంటి ఉద్దండుని, కేసీఆర్ లాంటి మహాశిఖరాన్ని పక్కకు పెట్టి మహత్తరమైన అవకాశం రేవంత్ రెడ్డి గారికి వస్తే దాన్ని సద్వినియోగం చేసుకొని కేసీఆర్ కన్నా గొప్పగా కేసీఆర్ని మరిపించేలా చేయాల్సినటువంటి పాలన తీరు అనుక్షణం అణువు ప్రతి క్షణంలో మళ్ళీ అనుక్షణాలు కూడా ఉంటాయి కదా. ప్రతి క్షణం, ప్రతి అనుక్షణం, ప్రతి మాట, ప్రతిరోజు, ప్రతి మీటింగు, ప్రతి పలుకులో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని గుర్తు చేసుకునేలా చేస్తున్నటువంటి మీ అనాలోచిత చర్యలు, అవివేక చర్యలకు ఆశ్చర్యానికి గురవుతూ ఉంది. స్పష్టంగా మేధావులు చెప్తున్నారు, జర్నలిస్టులు చెప్తున్నారు, ఇంటలెక్చువల్స్ మేధావర్గం కూడా చెప్తా ఉంది. మొన్నటిదాకా కేసీఆర్ దుర్మార్గుడు, కేసీఆర్ అహంకారి, కేసీఆర్ కుటుంబ పాలన అని అనుకొని ఆయన ద్వేషించారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కేసీఆర్ ఋషిలా కనిపించాడు. నిన్న మొన్న నుంచి ఇక నుంచి మహారుషిలా కనిపిస్తున్నాడు అంటున్నాడు. ఇంకా రాబోయే సంవత్సరంలో ఈయన మహాపురుషుడు, విశ్వపురుషుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు విశ్వరూపం చూపిస్తే ఎంత మౌనత్వంగా ఉంటుందో అంత మౌనత్వ శిఖరంలో కనిపించినా మనకు ఆశ్చర్యపడక్కర్లేదు. ఇదంతా ఈయన గొప్పతనమే కావచ్చు, కానీ మీ వైఫల్యం వల్ల, మీ పాలన తీరు వలన మళ్ళీ అనుక్షణం సారునే గుర్తు చేసుకుంటుంది. అందుకనే సారు మళ్ళీ సర్కారు, సారే రావాలి అని అణువణువు పాట వినపడతా ఉంది. మీకొచ్చిన అవకాశాన్ని ఇంతకన్నా గొప్పగా విజనరీగా విజన్ చేసి పరిపాలించి ఉంటే చాలా బాగుంటుంది. కానీ పోనీ మీ దగ్గర ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల చేయలేకపోతున్నామంటే ఆ తీరు ప్రజలు వేరేలా అర్థం చేసుకుంటారు. కలో గంజో కలిపి కాస్త గంజి పోసినా కూడా తెలంగాణ బిడ్డ ఆప్యాయంగా తన ప్రాణం ఇస్తారు. కులాలకు అతీతంగా మనకు తెలిసిందే కదా, కులాల ఏవి చూడకుండా తెలంగాణ బిడ్డ అతిథి మర్యాద చేస్తాడు. ఎవరికో శత్రువుకే పెడతారు, ఎవరికో ద్రోహం చేసిన వాళ్ళకే పెడతారు. మీకు బెటరా? మీ అవకాశాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసుకుంటారని మాత్రం మేమైతే ఊహించలే. మార్పు కోరుకున్నాం. మేము ఆ మార్పు కోసం మాలాంటి జర్నలిస్టులు అంతా కూడా, ఇండిపెండెంట్ జర్నలిస్టులు అంతా కూడా కంకణం కట్టుకున్నంతా కూడా ఇప్పుడు చంపలేసుకునే పరిస్థితి వచ్చిందంటే మీరే అర్థం చేసుకోవాలి.